కొన్ని కాంబినేషన్స్ ని ఎవరు ఊహించలేరు. కానీ ఆ కాంబోలో సినిమా తెరకెక్కుతుందనే న్యూస్ వస్తే చాలు ఎప్పుడెప్పుడు ఆ చిత్రం షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఒక క్రేజీ కాంబోకి అడుగులు పడబోతున్నాయనే న్యూస్ ఇప్పుడు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీతో తన ఖాతాలో మరో భారీ హిట్ ని అందుకున్నాడు. నెక్స్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం తర్వాత అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఒక మూవీ చేయబోతున్నాడనే వార్తలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడిగా అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యారనే వార్తలు తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినబడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా సదరు న్యూస్ వైరల్ గా మారింది. హీరో ఇమేజ్ ని బట్టి సబ్జెక్ట్ ని రూపొందించడంతో పాటు సదరు సబ్జెక్ట్ లో మాస్, కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ అంశాలని జోడించడంలో అనిల్ రావిపూడికి తిరుగులేదు. ఇందుకు ఆయన తెరకెక్కించిన గత చిత్రాలే ఉదాహరణ. పైగా ప్రస్తుతం భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస విజయాల్ని అందుకున్నాడు. ప్రేక్షకులు కూడా అనిల్ రావిపూడి సినిమాలంటే థియేటర్ కి పరుగులు తీస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్స్ ని రూపొందించడంలో ప్రస్తుతం అనిల్ రావిపూడి అగ్రక్షణంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పవన్ తో సినిమా తెరకెక్కించడం ఖాయమైతే పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి కథని రూపొందిస్తాడనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఏర్పడింది. అనిల్ రావిపూడి క్రియేటివిటీకి పవన్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. ఫ్యాన్స్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పవన్ నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పైగా పవన్ కూడా కామెడీలో విజృంభించి చేయగలడు. ఈ నేపథ్యంలో పవన్ అనిల్ రావిపూడి కాంబో తెరకెక్కడం ఖాయమైతే సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త వండర్ సృష్టించడం ఖాయం. అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని తన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ని జోడిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాతే పవన్ తో సినిమా ఉండొచ్చని టాక్.